సో, ఇక్కడేం చేస్తున్నారు ఆ చిన్న పిల్లకి అనుకుంటున్నారు. సో, ఇక్కడేం చేస్తున్నారు అంటే, అది ఎండోట్రేకియల్ ఇంట్యుబేషన్ అంటారండి. అంటే ఏంటంటే, ఆహ్, ఆ బేబీకి ఏవైనా ప్రొసీజర్ అవసరమైనా లైక్ ఈఎన్‌టీలో టాన్సిలెక్టమీ అనా, ఆర్ ఎడినాయిడెక్టమీ అనా, ఆర్ ఏవైనా ఇక్కడ ఏమైనా గొంతుకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇక్కడొచ్చినప్పుడు, ఆర్ ఎమర్జెన్సీ ఊపిరి ఆడకపోని కండిషన్స్‌లో, ఆర్ కాయిన్స్ మింగేస్తూ ఉంటారు, ఆర్ ఏవైనా బ్యాటరీస్ మింగేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్‌లోనైనా బేబీకి అనస్థీషియా ఇవ్వాల్సొస్తది ఒక్కొక్కసారి. సో, అప్పుడు మోస్ట్‌లీ అండి వాళ్ళు కోఆపరేట్ చేయరు కదా! సో, అలాంటివి ప్రివెంట్ చేసుకుంటే ఇలాంటి కండిషన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ గొంతులోనేమోంచి ఇలా చూపెట్టి ఎయిర్‌వే సెక్యూర్ చేస్తాం. సెక్యూర్ చేసిన తర్వాత ఆక్సిజన్ అయినా ఏవైనా వేరే ప్రొసీజర్స్ ఏవైనా చెయ్యాలి అంటే ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిర్‌వే సెక్యూర్ చేసిన తర్వాతే సర్జన్స్ అనేది మేము వెళ్తాం ఆ సర్జరీకి. సో, అది అనస్థీషియా వాళ్ళు చేస్తారు. అండ్ ఎమర్జెన్సీ టైమ్స్‌లోనేంటంటే వేరే డాక్టర్స్ కూడా చేయొచ్చండి.